సిద్దిపేట నియోజకవర్గంలో నిన్న జరిగిన పాదయాత్ర రైతులది కాదని అది బీఆర్ఎస్ పార్టీ బతుకు యాత్ర అని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వంపై హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు ప్రజలను 500 నుంచి 1500 వరకు ఇచ్చి తీసుకొచ్చారని, రైతుల పేరుతో పార్టీ కార్యకర్తలనే సమీకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రానున్న మున్సిపల్ శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంద పాండు, ఆనంద్, యేసు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ వరకు ఏదైతే పాదయాత్ర జరిగిందో, రైతులు చేసిన పాదయాత్రకు నేను పాల్గొన్నానని చెప్పినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాటలు 100కు 100% బూటకం. మరి నిన్న వీడియోలు చూసినా, అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసినా మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి పాదయాత్ర ఏదైతే ఉన్నదో అది రైతులు నిర్వహించింది కాదు, హరీష్ రావు కోసం, హరీష్ రావు ఉనికి కోసం చేసుకున్నటువంటి పాదయాత్ర అనేది స్పష్టంగా కనబడతా ఉంది. మరి అంటే రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజలను ప్రతి ఒక్కరిని కూలి పనుల్లాగా తయారు చేసిన కార్యకర్తలను, ఓటర్స్ను చేసిన ఘనత హరీష్ రావుకే దక్కింది. మరి హరీష్ రావు గారు ఇప్పుడు కూడా ఇంకా ఓటర్లను, మామూలు కార్యకర్తలను డబ్బులతోనే జీవితాంతం వాళ్ళకు బానిసలుగా వాళ్ళను వాడుకుంటున్నాం అనేది నీ విజ్ఞకే తెలియాలి. ఎప్పుడైతే నేను దొరనా అని మాట్లాడుతున్నావు, నిజంగా దొరతనమే చూపిస్తున్నావు కాబట్టి నీ దొరతనాన్ని దించిరు. ఇంకా కూడా మానకపోతే ఇంకా రానున్న కాలంలో మరి మన ఏ ఊరు తోటపల్లికి మళ్ళా మీరు పోవడం ఖాయం. దాని ఇలా సిద్దిపేట జిల్లాలో